హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే కొన్ని బ్లౌజ్ డిజైన్స్ చేశాను. అవి కస్టమర్కి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. అవి ఎలా డిజైన్ చేశానో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? 3 కూడా డిజైన్ అయితే కస్టమర్ సెలెక్షన్ చేసుకోలేదు, అన్నిటికీ కూడా నేనే సెలెక్షన్ చేసి నేనే వేసాను అనమాట. ఇది ఒక శారీ అండి, పింక్, బచ్చలపండు పింకు, అలాగే గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ కూడా ఇదే కలర్ వచ్చింది. ఈ బార్డర్లో చూస్తే ఇలా మ్యాంగోస్ ఉన్నాయి అన్నమాట. ఇదే టైప్లో మ్యాంగోస్ ఉన్న డిజైన్ అయితే సెలెక్షన్ చేశాను. నేను ఎలా వేసానో చూపిస్తాను, చూడండి. ఇదిగో ఇది బ్యాక్ అండి. అన్నీ కూడా ఒక మాదిరిగా సింపుల్గానే వేసామన్నారనమాట. సింపుల్గానే హ్యాండ్ మాత్రం ఎల్బో హ్యాండ్ వచ్చేలాగా వేసా. అది కూడా సింపుల్గానే వేసాను. సింపుల్గా ఎల్బో హ్యాండ్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇది బ్యాక్ నెక్ అండి. ఈ డిజైన్ అయితే చాలాసార్లు వేసాను. సంవత్సరం నుండి రిపీటెడ్గా ఇదే డిజైన్ చాలామంది సెలెక్షన్ చేసుకుంటున్నారో వేస్తున్నాను. అలాగే దీనికి కూడా శారీలో కూడా మ్యాంగోస్ ఉన్నాయి కాబట్టి మ్యాంగో డిజైన్ అయితే సెలెక్షన్ చేశాను. దీంట్లో కూడా ఈ డిజైన్లో కూడా ఇలా మ్యాంగోస్ ఉన్నాయి. అలాగే ఇటు ఫ్రంట్ నెక్ వేసాను. అలాగే హ్యాండ్ అయితే మాత్రం ఇదిగో ఎల్బో హ్యాండ్, 10 ఇంచుల హ్యాండ్ వస్తుందండి. ఇలా వస్తుంది అన్నమాట. ఇలా అయితే స్టోన్స్ ఇప్పుడే పెట్టాను, కదిలిపోతున్నట్టున్నాయి. జాగ్రత్తగా చూపిస్తాను మీకు. ఇదిగో ఫస్ట్ అయితే ఇదిగో ఇక్కడ ఒక హోల్ని ఈ లైన్ మాత్రమే వేసాను అనమాట. ఈ లైన్ మాత్రం వేసి ఇక్కడైతే ఇక్కడ ఈ బార్డర్ దాటిన తర్వాత ఇలా లైన్స్ వచ్చినాయి అనమాట. ఇక్కడేమో కింద బార్డర్ లైన్ వేసాను. ఆ తర్వాత ఇక్కడ లైన్స్ వచ్చిన దాన్ని వేరే డిజైన్లో నుండి తీసుకుని ఇక్కడ వేసాను అనమాట. అయితే ఇది ఇంకా వద్దులే అనుకున్నాను, ఈ బార్డర్ ఉంది కాబట్టి వద్దులే అనుకున్నాను. వేసేసిన తర్వాత నాకు బోసిగా అనిపించింది అనమాట. ఇంకా అది కాదులే అని చెప్పి నేను మళ్ళీ ఈ బార్డర్ వేసినా కూడా ఇదిగో ఈ బార్డర్ని తప్పించి డిజైన్ సెలెక్షన్ చేసి మళ్ళీ వేసాను అనమాట. అది ఎలా వేసాను అచ్చంగా ఇంకా హ్యాండ్ ఎలా ఉంటుందో అలా హ్యాండ్ డిజైన్ ఎలా ఉంటుందో అలాగే వేసాను. అయితే దీన్ని ఎలా వేసానో కూడా సింపుల్గా వీడియో తీసాను, చూపిస్తానులే. ఓకేనా? ఇదిగో ఇలా వచ్చింది, సింపుల్గా వేసాను. అలాగే ఎల్బో హ్యాండ్ వచ్చింది. ఓకేనా? తక్కువ అంటే ఎక్కువ డిజైన్కి ఎక్కువ ఖర్చు పెట్టలేము అనుకున్న వాళ్ళకి ఇలాగ మనం కొంచెం స్పెషల్గా ఆలోచించి వేసుకోవాలండి. అంటే కొన్ని శారీస్ సింపుల్ శారీస్ ఉంటాయి కదా, హెవీ కాస్ట్ కొనుక్కున్న అయితే మాత్రం కొంచెం ఖర్చు పెట్టైనా వేయించుకోవచ్చు. ఇవి కొంచెం ఒక 2000, 1500, 3000 ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపించే శారీస్ అన్నీ ఒకటి మాత్రమే 6000 అనమాట. దానికి కూడా నేను చక్కగా చూసి మంచి డిజైన్ అయితే తక్కువ కాస్ట్లోనే వేశాను. చూసారా? హ్యాండ్ ఎల్బో హ్యాండ్ వచ్చింది మనకి. సింపుల్గా అంటే తక్కువ కాస్ట్లోనూ అయిపోయింది. ఇలా ఆలోచించి వేసుకోవాలి. ఇదిగో ఈ బార్డర్ మనకి మధ్యలో వచ్చేలాగా చక్కగా బార్డర్ని యూజ్ చేసుకునేలాగా నేను ఇంతకుముందు సంక్రాంతి టైంలో అయితే ఒక బ్లౌజ్కి డిజైన్ వేసానండి. అది వీలైతే నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తాను. అది వేసిన తర్వాత నేను యూట్యూబ్లో చూపించాను. అది చూపించిన తర్వాత చాలామంది అయితే బార్డర్ని యూజ్ చేసుకుని బ్లౌజ్ డిజైన్స్ అయితే వేస్తున్నారండి. చాలా హ్యాపీగా ఉంది. ఓకేనా? ఇదిగో దీన్ని ఇలా వేసాను. అన్నీ కూడా కొంచెం ఆలోచించి మంచిగా అయితే వర్క్ వేసాను. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఎక్కువేం లేవులే, ఒక 3 బ్లౌజులు అయితే కంప్లీట్గా రెడీ అయిపోయి ఇప్పుడు కస్టమర్కి అయితే ఇస్తున్నాను. ఓకేనా? ఇది ఒకటి, దీనికి స్టోన్స్ ఊడిపోయినాయి. ఈలోపు పెట్టేసిన తర్వాత నేను అవి చూపిస్తాను. ఇప్పుడు పంపిస్తాను కదా, ఇవి మళ్ళీ ఆరకుండా ఉంటే బాగోదు. ఇవి పెట్టేసి మళ్ళీ వెంటనే మీకు బ్లౌజులు చూపిస్తాను. ఓకేనా? ఈ మధ్యన అయితే వీడియోస్ అయితే తీయట్లేదండి, ఎందుకంటే నాకే అవ్వట్లేదు అనమాట. అటు ఇటు బయట తిరుగుతున్నాను, కొద్దిగా పనుండి వెళ్ళి వస్తూ ఉన్నాను, అందుకే తీయలేకపోతున్నానండి. హడావిడిగా బ్లౌజులు కుట్టడం ఇదే సరిపోతుంది. తీద్దాం వీడియోస్ వదలొద్దు అనుకుంటాను, కానీ
తప్పట్లేదండి, ఒక్కొక్కసారి పోస్ట్ పోన్ అయిపోతున్నాయి అన్నమాట వీడియోస్. మీకు ఎలా జరుగుతుందండి? వర్క్ బాగా జరుగుతుందా? వర్క్ బాగా చేసుకోండి, అలాగే హెల్త్ కూడా జాగ్రత్తగా కాపాడుకోండి. నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయండి. ఓకే, పర్లేదు, ఇప్పుడు మామూలుగానే ఉన్నాను. ఓకేనా? అయితే మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది మనం వర్క్లో పడి పగలు రాత్రి వెయ్యాలి అని చెప్పి వర్క్లో పడి వేస్తే మాత్రం మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అదైతే ఒకసారి చూసుకుని జాగ్రత్తగా నైట్ పెందలాడ పడుకోండి, ఉదయం పొద్దున్నే లేవండి. ఇదన్నమాట శారీ బ్లౌజు కూడా సేమ్ ఒకే కలర్లో వచ్చినాయి అనమాట. అయితే ఇది చూస్తేనేమో లైట్గా సిల్వర్ కూడా కాదు, ప్యూర్ సిల్వర్ కూడా కాదు, లైట్గా సిల్వర్ వచ్చింది, సిల్వర్ షేడ్ కనిపిస్తుంది. అలాగే కాపర్ ఉందండి దీంట్లో ఈ ఫ్లవర్ మధ్యలో ఉంది, ఇదిగో ఇక్కడ కాపర్ ఉంది. ఆ కాపర్ కలరు సిల్వర్ కలరు యూజ్ చేసి నేను ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను. ఓకేనా? ఇది కూడా మ్యాంగోనేనండి. ఇదిగో చూసారా లేదో మీరు, ఈ బార్డర్లో ఎక్కువ మ్యాంగోస్ ఉన్నాయి. అలాగే శారీ మొత్తం కూడా మ్యాంగోసే ఉన్నాయి, దీనికి కూడా మ్యాంగోసే ఉన్నాయి. మ్యాంగో డిజైన్ సెలెక్షన్ చేశాను. దీనికి కూడా కస్టమర్ ఏం డిజైన్ సెలెక్షన్ చేసుకోలేదండి. ఇప్పుడు చూపించే అన్నీ కూడా కస్టమర్ సెలెక్షన్ చేసుకోలేదన్నమాట. నన్ను వేయమన్నారు. ఇంకా వీళ్ళకి నేనే వేస్తానులే, నేనే సెలెక్షన్ చేసి వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అంటే ఇంకా వాళ్ళ పిల్లలకి కావాల్సినప్పుడు అయితే సెలెక్షన్ చేసుకోమంటాను. ఇదిగో ఇదొక డిజైను, దీనికి కూడా ఈ డిజైన్ మ్యాంగోస్ ఉన్నాయి కాబట్టి మ్యాంగో డిజైన్ సెలెక్షన్ చేసి వేసాను. బాగా అంటే డిజైన్ మాత్రం బాగా మ్యాచ్ అయిందనమాట. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. హ్యాండ్ ఎలా వేసానంటే చూపిస్తాను. ఇదండి. అయితే ఇక్కడ కొంచెం ప్లెయిన్ వచ్చిందనమాట, ఈ బార్డర్ కింద కొంచెం ప్లెయిన్ వచ్చింది. ఆ ప్లెయిన్లో నేను ఇలా డిజైన్ వేశాను. ఇంకా బార్డర్ పైకి కేటాయించాను. ఇలా పైకి బార్డర్ తీసుకుని మొత్తం కూడా ఇలా చిన్న బూటీస్ వేసాను. ఆల్ ఓవర్ అంటే ఇది కూడా అంతే, 10 ఇంచులే హ్యాండ్. ఓకేనా? ఇలా వేసాను. ఇంకొకటి కూడా ఉందండి, అది కూడా చూసేయండి. ఇది శారీ అన్నమాట, ఇది పళ్ళు. చూసారు ఎంత బాగుందో, సింపుల్ డిజైన్ అన్నీ కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో కదా. అవును, ఒకటి ఎప్పుడైనా సరే మనం డిజైన్ వేసేటప్పుడు శారీ ఏదైనా ఒకటి లైట్ కలర్ ఒకటి డార్క్ కలర్ ఉంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి, దాంట్లో సందేహమే లేదనమాట. శారీ లైట్ కలర్ కదా, ఇగో బ్లౌజు డార్క్ కలర్ పైన మనకి ఎక్కువ కలర్ కాంబినేషన్స్ ఏం లేవు. మళ్ళీ దీంట్లో శారీ కలర్ ఓన్లీ గోల్డ్ అంతే, ఈ 2 కలర్సే, 2 కూడా దగ్గర కలర్సే అయినా కూడా బ్లౌజ్ డార్క్ కదా, అందుకే ఇంత బాగా వచ్చిందనమాట డిజైను. సింపుల్ అయినా సరే ఎంత బాగా కనిపిస్తుందో చూసారా. మొత్తం కూడా చిన్న ఫ్లవర్స్ సెలెక్షన్ చేసి ఇలా మొత్తం వేసా. ఇది హ్యాండ్ కూడా బార్డర్ పోనివ్వలేదన్నమాట, చక్కగా కింద ఒక లైన్ వేసా. పైపింగ్ వేయాల్సిన పని కూడా లేదు దీన్ని, ఇంకా ఒక లైన్ వేసి ఇదిగో ఇక్కడ డిజైన్ వేసా. ఎంత బాగుందో చూసారా, చాలా బాగుంది కదా. ఓకే అండి, ఇంకా ఇవైతే ఇప్పుడు కస్టమర్కి ఇచ్చేయాలి. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.